ఘనత ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు వందనం, యేసు వందనం, యేసు ఆరాధన, యేసు ఆరాధన, యేసు మహిమ, యేసు మహిమ, యేసు ఘనత, యేసు ఘనత, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం. ఓ దేవా, ఓ దేవా, మేము మెలకువగా ఉండి దేవుని వాక్యాన్ని సావధానముగా వినటానికి నీ కృపను దయచేయండి. మాకు దయచేయండి. ఎప్పుడైతే మా జీవితాలు దేవుడి కోసం ఎదుర్కొనడానికి, దేవుని ఆహ్వానించుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాము. అట్టి వారు ధన్యులు. అలాంటి ధన్యత, అలాంటి కృప, అలాంటి మోక్షము మాకును మా కుటుంబాలకి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దయగల మా ప్రభువా, మేము వేచి ఉన్నప్పుడు మీరు ఎప్పుడు వస్తున్నారు తెలుసుకొని చక్కగా ఆహ్వానించుకోవడానికి మేము సిద్ధపడి ఉంటాము. మాకు మెలకువను దయచేయండి ప్రభువా, మాకు ఆలోచన దయచేయండి ప్రభువా, మాకు ప్రార్థన దయచేయండి ప్రభువా. దయగల మా ప్రభువా, ఈ వాక్యములు సెలవిచ్చిన రీతిగా దేవుడు వచ్చినప్పుడు ఎవరైతే మేల్కొని ఉంటూ ఉన్నారో, సిద్ధముగా ఉంటూ ఉన్నారో, అటువంటి వారు ధన్యులని చెబుతూ ఉన్నారు. ఇదిగో ప్రభువా, మేము సిద్ధపడే విధముగా నీ వాక్యము చేత మరియు తల్లి యొక్క ప్రార్థన చేత ప్రభు దీవెనలు పొందుకొని మేము ధన్యతను సంపాదించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో లూకాసు వార్త 12వ అధ్యాయములో మీరు పలికిన మాటలు, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, మీరు మేల్కొని లేకపోతే, మీరు ప్రార్థించలేకపోతే ఇదిగో మీకు ఇక అనర్థము తప్పదని ప్రభు సూటిగా నొక్కి కానిస్తూ ఉన్నాడు. దయగల మా ప్రభువా, ఇక్కడికి విచ్చేసిన బిడ్డలకు ఒకసారి జ్ఞాపకపరచుకునండి. ఏ యొక్క అవసరాలతో, ఏ యొక్క విన్నపాలతో, ఎటువంటి ఇదిగో ప్రభువా అవసరాలతో నీ చెంతకు వచ్చేసి ఉన్నారు. ఇదిగో మరియు తల్లి ప్రార్థన ద్వారా ప్రభు దీవెనలు పొందుకోవడానికి వచ్చేసి ఉన్నారు. మాలోని పాపమును, మాలోని దురుద్దేశాలను, మాలోని ప్రార్థన లేని శక్తిని మేమన్నీ పోగొట్టుకొని ఇదిగో ప్రభువా ధన్యతను, మెలకువను, అదే విధముగా నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భక్తులని కీర్తనకారులు సెలవిస్తూ ఉన్నారు, అయ్యా నీ ఉంటే చాలు, నా జీవితం ధన్యమవుతూ ఉన్నదని, నేను ఆహ్వానించుకుంటే చాలు, ఇదిగో దీపల పురుషులు కదిలితే చాలు. ఇదిగో ప్రభువా గొప్ప కార్యాలు మా పట్ల చేస్తూ ఉంటారు. మా హృదయాలను కదిలింపచేయండి. మా హృదయాలను మేలుకొని వాక్యము సావధానముగా వినడానికి నీ కృపను దయచేయండి. పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ఇదిగో ప్రభువా మా జీవితాలు, మా యొక్క అనుదిన జీవితంలో కదిలిపోలేకపోతూ ఉన్నాము ప్రార్థనలో, మెలకువతో ఉండలేకపోతూ ఉన్నాము ప్రార్థనలో. నీ కృప, నీ ఆశీర్వాదాలను ఇదిగో ప్రభువా మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చిత్తమైతే ప్రభువా మరియు తల్లి ఏ విధముగా అయితే వాక్యాన్ని సావధానముగా మనస్సులో పదిలపరుచుకుని ఉన్నదో, మేము కూడా మనస్సులో పదిలపరుచుకొని గొప్ప ధన్యతను, మీ ఆశీర్వాదాలను మాకును మా కుటుంబాలకి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి తల్లి ఏ విధముగా అయితే ప్రభువా అని ప్రార్థనలో నిత్యము ప్రార్థన సలుపుతూ ఉన్నదో, మేము కూడా అలాంటి ప్రార్థనను అవలంబించుకునటానికి, మేము కూడా అలాంటి ప్రార్థనలు ఏకీభవించడానికి, మేము కూడా అలాంటి ప్రార్థనలో కదిలి వెళ్ళడానికి, శ్రీ సభలో నీ ధన్యతను పొందుకొనటానికి మరియు తల్లి మాతిత ప్రార్థన ద్వారా ప్రభు యొక్క ఆశీర్వాదాలను ఎప్పుడు కూడా పొందుకొనటానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. మమ్మల్ని దీవించి ఆస్వాదించండి, మమ్మల్ని కరుణించి బలపరచండి, మమ్మల్ని బలపరచి మా మార్గాలను సిద్ధపరచండి.
మేము ఆరోగ్యాన్ని పొందుకుంటాం, శాంతిని పొందుకుంటాం.